హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కార్ వచ్చేసి రెనాల్ట్ వారి ట్రైబర్ ఎమోషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వచ్చినటువంటి లేటెస్ట్ 2025 ఫుల్ అడ్వాన్స్ ఫీచర్తో మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ రెనాల్ట్ ట్రైబర్ ఆగస్టు 2019లో ఫస్ట్ మనకు ఇండియాలో లాంచ్ అయింది. కంప్లీట్ మల్టీపర్పస్ వెహికల్ అనమాట, ఎంపీవీ. సో అప్పటి నుండి దీంట్లో కొన్ని మార్పులు చేస్తూ ఇప్పుడు 2025 నాటికి ఫుల్ అడ్వాన్స్గా మన ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఈ వెహికల్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఇన్సూరెన్స్ ఎంత చెల్లించాలి, అదేవిధంగా మనం ఈ వెహికల్ని ఫైనాన్స్ రూపంలో తీసుకోవాలనుకున్నట్లయితే మనం ఎంతవరకు డౌన్ పేమెంట్ కట్టాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీ అందరికీ ఇచ్చిన రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, అద్భుతమైన వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికైతే ప్రయత్నిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఎమోషన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వచ్చినటువంటి ట్రైబర్ ఇది. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 8,87,995 రూపాయలు. దీని యొక్క లైఫ్ ట్యాక్స్ 14% మనం చెల్లించినట్లయితే 1,20,019 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. ఇన్సూరెన్స్ వచ్చేసి మనకు ఫుల్ నిల్ డిప్ వచ్చేసి 67,275 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది థర్డ్ పార్టీతో పాటు. అదేవిధంగా మనకు పోస్టల్ సేల్ ఛార్జెస్ వచ్చేసి 5,000 రూపాయలు అయితే ఛార్జ్ పడుతుంది. దాంతోపాటు మనకు ఈ వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం 4,100 రూపాయలు అయితే చెల్లించాల్సి వస్తుంది. వెహికల్ వారంటీ ఎక్స్టెండెడ్ వారంటీ గురించి వచ్చేసి 8,500 రూపాయలు చెల్లించాలి. దాంతోపాటుగా మనం ఏ వెహికల్ కొన్నా కూడా ఎసెన్షియల్ కిట్ కంపల్సరీగా ఉంటుంది, కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. సో దానికి గాను మనం 5,000 చెల్లించాల్సి వస్తుంది. టోటల్గా ఈ వెహికల్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11,08,889 రూపాయలు అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఈ అమౌంట్కి మనం నెట్గాను మనం సొంతం చేసుకోవచ్చు ఈ కార్ని. ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఫైనాన్స్ రూపంలో తీసుకోవాలనుకున్నట్లయితే 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి, ప్రైవేట్ సెక్టర్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద 80% వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. దాంతోపాటు ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ మీద మనకు 80% లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు, గమనించండి. ఫ్రెండ్స్, దీంతో పాటుగా మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ అయితే కంపల్సరీ ఉండాలి. మీకు సిబిల్ స్కోర్ మంచిగా ఉండాలి, అది కూడా గమనించండి. ఫ్రెండ్స్, ఇక మనం ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ గురించి ఇక్కడ తెలుసుకుందాం. ప్రైవేట్ సెక్టర్ వారు ఈ వెహికల్ తీసుకోవాలనుకున్నట్లయితే వారికి ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద 80% లోన్ ప్రొవైడ్ చేసుకున్నట్లయితే, ఉదాహరణకి లోన్ అమౌంట్ వచ్చేసి 7,10,396 రూపాయలు అయితే వస్తుందన్నమాట. వచ్చినటువంటి ఏదైతే లోన్ అమౌంట్ ఉందో దానికి 10.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మనం వేసుకున్నట్లయితే ప్రతి నెల మనం చెల్లించవలసిన ఈఎంఐ వచ్చేసి 15,181 రూపాయలు అయితే మనం చెల్లించాల్సి వస్తుంది. 5 సంవత్సరాల వరకు, అంటే 60 నెలల వరకు మనం ఈఎంఐ కట్టాలి. ఫ్రెండ్స్, ఇక తీసుకున్న లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్కి ఇంట్రెస్ట్ వచ్చేసి 2,04,84 రూపాయలు పడుతుంది. ఫ్రెండ్స్, 5 సంవత్సరాలకు గాను. ఇక మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అనుకున్నట్లయితే కొంత డౌన్ పేమెంట్ అయితే కట్టాలి. ఫ్రెండ్స్, అయితే మనకు ఆన్ రోడ్ ప్రైస్ మీద దాని నుంచి మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తీసేసినట్లయితే, ఉదాహరణకి ఇక్కడ 3,98,493 రూపాయలు అనేది డౌన్ పేమెంట్ కింద అయితే వచ్చేసింది. ఫ్రెండ్స్, ఇక మనం ఉదాహరణకి 98,000 అంటే ఒక 4 లక్షలు కట్టినట్లయితే ఇంకా మనకు ఈఎంఐలో కొద్దో గొప్ప మనకు డబ్బులు అనేది తగ్గుతాయి. ఈఎంఐ అది కొంచెం తగ్గుతుంది. దాంతోపాటు ఇంట్రెస్ట్ కూడా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, గమనించగలరు. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఫైనాన్స్లో తీసుకోవాలనుకున్నట్లయితే ఎంతవరకు డౌన్ పేమెంట్ కట్టాలి, ఎంతవరకు మనకు లోన్ వస్తుంది అనేది తెలుసుకున్నాం. అదేవిధంగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది, గమనించండి. మీకు సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే ఇంకా లోన్ ప్రొవైడ్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఇంట్రెస్ట్ కూడా తగ్గే అవకాశం కూడా ఉంది, అది గమనించండి. ఫ్రెండ్స్, ఇక ఇందులో వచ్చేసి డాక్యుమెంట్ ఛార్జెస్ అనేది నేను ప్రొవైడ్ చేయలేదు, మీకు మరోసారి ఎగ్జిక్యూటివ్ వచ్చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, గమనించండి. ఫ్రెండ్స్, మీ అందరికీ మరోసారి చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మరిన్ని అద్భుతమైన వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికైతే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.